జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడవు, కృపగల వాడవు, కనికర సంపూర్ణ ప్రియ రక్షకుడ యేసు ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయం వేళ ఈ విధంగా పరిశుద్ధులంగా మేము అందరము కూడి నిన్ను ఆరాధించుటకు గాను, నిన్ను గణపరచుటకు గాను, ప్రాముఖ్యంగా ప్రధాన ఈ కార్యక్రమంలో మరి రామునిపల్లి గ్రామ వాస్తవులైన కనకయ్య పార్వతమ్మను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడుగా రమేష్, అలాగునే ఈ లింగరాజపల్లి గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్న సోదరు యేసుమణి పౌలు గారులకు ప్రేమించి ఇచ్చిన కుమార్తె దీన, వారిని ప్రభువా ఇదిగో మేమందరము కనిపెట్టి ప్రార్థించిన విధానముగా ఈ రోజున వారిని ప్రధానము ద్వారా ఒకటి చేయడానికి మీరు నిశ్చయించిన మీ సంకల్పమును బట్టి స్తోత్రములు, మీ చిత్తమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో మీ సహాయమును, మీ సన్నిధిని కోరుకుంటూ పాటలు పాడుచుంటుండగా పాటల ద్వారా మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకోవచ్చు, మీరే నడిపించే సహాయము దయచేయమని యేసు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము. దేవా నన్ను చూచవే వందనమయ్యా దేవా నన్ను చూపు నా బలముతో ప్రేమించేదా పూర్ణ
బలముతో ప్రేమించేదన్ పూర్ణ ఆరాధించన్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించన్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన నీళ్ళలో నా ఏ పాని నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక నీళ్ళలో నా ఏ పాని నిలువలేదు అడివి పువ్వులే నీ ప్రేమ ఇంటి దీపము నీవేనని తలచితి నా హృదయం నీ కొరకై బల పరిస్థితి నా ఇంటి దీపము నీవేనని తలచితి నీది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగాలని చిత్తమే ప్రభువా ఆపదలో నన్ను ఎన్నాళ్ళు ఉన్నా నా కాపరివాయి నన్ను ఆదుకుంటివా ఆపదలో నన్ను ఎన్నాళ్ళు ఉన్నా నా కాపరివాయి నన్ను ఆదుకుంటివా నీ వేరు చేయలో ప్రభువా నేనుండి వేరు చేయలో ప్రభువా ఎన్ని దలచినా ఏది అడగినా జరగాలే నీ చిత్తమే ప్రభువా జరగాలే నీ చిత్తమే ప్రభువా నా స్తుతి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలవరిలో యాగమైతివా నా స్తుతి గమనించి యాగమైతివా నీది యాగమే నా మోక్ష మార్గమా నీ అందే నిత్య జీవమో జరగాలని చిత్తమే గొప్పదే ఇది దేవుడు రాసిన గ్రంథమే బడిలోని గుడిలోని నేర్పించాలి పాఠమే నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నీవు చూడు భూమి గుండ్రెంగున్నది విశ్వం గుండ్రెంగున్నది నిజమో కాదో చదివి చూడు నిన్ను కన్న తల్లి ఒకటే అని నిన్ను కన్న తండ్రి ఒకడే అని అందరికీ తండ్రి ఆదామని ఆదాము తండ్రి దేవుడే అని తెలియాలి కదా చరిత్రే నువ్వు పుట్టక ముందటి చరిత్రే తెలిపింది బైబులే దాన్ని రాసింది దేవుడే అన్నిటి గూర్చి తెలిపిన బైబిల్ నిజమైన దైవ గ్రంథమే నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది బైబిల్ చదివి నీవు చూడు భూమి గుండ్రెంగున్నది విశ్వం గుండ్రెంగున్నది నిజమో కాదో చదివి చూడు
పాడుకోండి మేము మెల్లగా వస్తాంలే అన్నట్టు కాకుండా మనం చాలా ఆలస్యమైంది కదా సమయాన్ని. మంచి దేవుడా, నమ్మకమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభు, మరి నాయన తండ్రి, వచనం నుంచి 3వ వచనం వరకు మనం ఈ మాటను చదువుకుందాం. కోరుచున్నాను, నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లనైనా తొలగిపోవునేమని భయపడుచున్నాను. దీనా గారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రధాన కార్యక్రమాన్ని తండ్రి మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు తండ్రి. వారిని ఏకపరిచే కార్యక్రమంలో తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ విలువైన సందేశాన్ని, మీ విలువైన వాక్యాన్ని వినవలసినదిగా మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరే మాతో మాట్లాడమని మీ పాదాల చెంత తండ్రి మమ్మల్ని అందరినీ పెట్టుతూ మా దేవ పరిశుద్ధాత్మ సహాయం చేత తండ్రి మీ వాక్యాన్ని అర్థం చేయించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవుడు తండ్రి మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో సమర్పించున్నాము తండ్రి. సమర్పింపవలనని నేను మిమ్మను ప్రదానం చేసి తిని అనే ప్రధానం అనే పదం ఇక్కడ మనకు కనబడుతుంది. అసలు ప్రధానం అనేది మనుషుల మధ్యలో జరుగుతుంది కదా. ప్రధానం కావచ్చు, ఇంతకుముందు అయ్య గారు మాట్లాడినట్టుగా ఎంగేజ్మెంట్ అని కావచ్చు, నిశ్చితార్థం అని కావచ్చు, పూలు పనులు అని కావచ్చు, నానా రకాల భాషలతో మాట్లాడినప్పటికీ దానిలో ఉద్దేశం అనేది ఒకటే అని మనం గమనించాలి. మరి ప్రధానం అనే మాటను దేవుడు మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుంది. నిన్ను ప్రదానం చేసుకుంటుని, ప్రదానం ఎందుకు చేసుకున్నాడటండి? నిత్యమును నాకుండునట్లును, అలాగే నీ ఎడల నీతి సంబంధించిన తీర్పులు తీర్చినట్లును, నీ ఎడల దయాదాక్షిణ్యములు చూపునట్లును నిన్ను నేను ప్రదానం చేసుకుంటుని. ప్రధానం వెనుక దేవుని ఉద్దేశం చెప్పాను. ప్రధానమైన ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము, నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలు
కలయిక నీ చిత్తమే, ఆనందమే సంతోషమే. ఈ కలయిక నీ చిత్తమే, సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా. భయమే నాకు లేదు, ఏ దిగులు నాలో లేదు, బెదురే నాకు లేదు, ఏ తెగులు నాకు రాదు. నా దేవుడు నాతో ఉంటే ఏది కొదువలేదు, నా దేవుడు నాతో ఉంటే ఏది కొదువలేదు. నాతో ఉన్నవాడు కునుకడు నిదురపోడు, నా యేసు దేవుడు ఎన్నడు నన్ను విడువడు. నాతో ఉన్నవాడు కునుకడు నిదురపోడు, నా యేసు దేవుడు ఎన్నడు నన్ను విడువడు. భయమే నాకు లేదు, ఏ దిగులు నాలో లేదు, బెదురే నాకు లేదు, ఏ తెగులు నాకు రాదు. అరణ్యములలో సంచరించిన అపాయమే నాకు లేదు, మరణపు ఛాయలే ఆవరించిన భయమే నాలో లేదు. అరణ్యములలో సంచరించిన అపాయమే నాకు లేదు, మరణపు ఛాయలే ఆవరించిన భయమే నాలో లేదు. నా దేవుడు నాతో ఉంటే దిగులే నాకు లేదు. నా దేవుడు నాతో ఉంటే దిగులే నాకు లేదు. నాతో ఉన్నవాడు నన్ను రక్షించువాడు, నా యేసు దేవుడు మరణము గెలిచినోడు. నాతో ఉన్నవాడు నన్ను రక్షించువాడు, నా యేసు దేవుడు మరణము గెలిచినోడు. భయమే నాకు లేదు, ఏ దిగులు నాలో లేదు, బెదురే నాకు లేదు, ఏ తెగులు నాకు రాదు.
సమస్యలెన్నో చుట్టుముట్టినా బెదురే నాకు లేదు. గాఢాంధకారము అలిమినా అలజడే నాలో లేదు. సమస్యలెన్నో చుట్టుముట్టినా బెదురే నాకు లేదు. గాఢాంధకారము అలిమినా అల్లజడే నాలో లేదు. నా దేవుడు నాతో ఉంటే దిగులే నాకు లేదు. నా దేవుడు నాతో ఉంటే దిగులే నాకు లేదు. నాతో ఉన్నవాడు నా సమస్యలే తీర్చువాడు. నా యేసు దేవుడు నాకు వెలుగై ఉండేవాడు. నాతో ఉన్నవాడు నా సమస్యలే తీర్చువాడు. నా యేసు దేవుడు నాకు వెలుగై ఉండేవాడు. భయమే నాకు లేదు, ఏ దిగులు నాలో లేదు. బెదురే నాకు లేదు, ఏ తెగులు నాకు రాదు. నా దేవుడు నాతో ఉంటే ఏది కొదువలేదు. నా దేవుడు నాతో ఉంటే ఏది కొదువలేదు. నాతో ఉన్నవాడు కునుకడు నిదురపోడు. నా యేసు దేవుడు ఎన్నడు నన్ను విడువడు. నాతో ఉన్నవాడు కునుకడు నిదురపోడు. నా యేసు దేవుడు ఎన్నడు నన్ను విడువడు. భయమే నాకు లేదు, ఏ దిగులు నాలో లేదు. బెదురే నాకు లేదు, ఏ తెగులు నాకు రాదు. ఎందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై
జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా, పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా, శుభకరమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే, ఈనాడే ఇలాలో శ్రీకారమే, కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు, ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు.
మమతల్ని పెంచే మహదానంద పరిణయము ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం ఏర్పరచినావు వీరిద్దరిని ఎన్నుకున్నావు ఈ జంటను దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము